అదిగో ఆ లాక్ ఉన్నదే సీక్రెట్ రూమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్. గుడికెళ్ళొచ్చాను, ప్రసాదం తీసుకోండి. యా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఒంటి నొప్పులు ఇంకా తగ్గలేదు వెంకటేష్. ఆ రాత్రి మీరు ఒక్కళ్ళే వెళ్లకుండా నేను తోడు వచ్చుంటే అసలేం జరిగేదో సాక్ష్యం ఉండేది సార్. వెంకటేష్, ఆ ఇంట్లోకి వెళ్ళింది గుర్తుంది, కానీ ఆ పెట్టి దగ్గరికి వెళ్ళాక ఏం జరిగిందో గుర్తులేదు. అసలు ఆ పెట్టెను చూసారా మీరు? చూశాను. అందులో ఏదో సీక్రెట్ ఉంది వెంకటేష్. సీరియస్లీ చెప్తున్నాను. ఆ సీక్రెట్ పెట్టె చుట్టూ దైవ సంబంధమైన శక్తి ఏదో కాపలా ఉంది. ఏంటి సార్ మీరే ఎలా మాట్లాడుతున్నారేంటి? నాకంటే కొంచెం భక్తి ఎక్కువ, దైవశక్తి గురించి నేను మాట్లాడవచ్చు, కానీ మీరు ఎన్నో కేసులు సాల్వ్ చేసిన వెరీ వెరీ ప్రాక్టికల్ మనిషి. మీరు కూడా ఇలా మాట్లాడటం ఏంటి? వెంకటేష్, కొన్ని నమ్మాలి అంతే. సీరియస్లీ. అయితే ఇప్పుడేం చేద్దాం సార్? గంగమ్మ తల్లి కంటి వజ్రాలకు ఆ ఇంటికి ఏదో ఒక లింకు ఉంది. ఆ లింకు ఉన్న స్పాట్ పెట్టే, అందులోనే అసలు రహస్యం ఉంది. అయితే ఆ పెట్టెను మనం హ్యాండ్ ఓవర్ చేసుకుందాం సార్. లీగల్గా మనం ఆ పని చెయ్యలేము వెంకటేష్. డైరెక్ట్గా కేసు విషయం చెప్పి పెట్టెలో ఏముందో చూడాలని చెప్పి సుశీల్ గారిని అడుగుదాం సార్. అలా ముందే అడిగితే ఆ పెట్టెను మాయం చేసి ఖాళీ పెట్టే మన చేతిలో పెడతారు. సీరియస్లీ. సార్ అయితే మనం ఇన్లీగల్గా వెళ్ళటమే బెటర్ సార్. ఎలాగైనా సరే ఆ పెట్టే మన టార్గెట్. అందులో ఉన్న సీక్రెట్ తెలిస్తే కేసు ముందుకు వెళుతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. సీరియస్లీ. సార్ చాలామంది సిఐలు వచ్చారు పోయారు, కానీ ఇంత దూరం ఎవరూ రాలేదు సార్. రియల్లీ? అవును సార్, మీరు ఖచ్చితంగా ఈ కేసు సాల్వ్ చేయగలరని నాకు నమ్మకం కుదిరింది సార్. లేదు వెంకటేష్, మనం జస్ట్ ఒక్కడుగు మాత్రమే ముందుకు వేశాం. ఇంకా చాలా ప్రయాణం ఉంది. వెయిట్ అండ్ సీ. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును తాతయ్య, మా మావయ్య గారు పూర్తిగా కోలుకున్నారు. అందరినీ గుర్తుపడుతున్నారు తాతయ్య. అప్పుడప్పుడు ఫంక్షన్స్ లో జరిగిన విషయాలు కూడా గుర్తు చేసుకుని మరీ చెప్పారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు తాతయ్య. ఆ ఇంటికి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందాయమ్మా. అందుకే అన్ని శుభశకనాలే జరుగుతున్నాయి. అవును తాతయ్య, కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక అన్ని సంతోషాలే కదా. అవునమ్మా, మిమ్మల్ని చూసి ఏమైనా అడిగారా? నన్ను సత్యమ్మ గారిని చూసి ఎవరు అని అడిగారు. అప్పుడేం చెప్పారు? ఏమీ చెప్పలేదు. రెస్ట్ కావాలని డాక్టర్ గారు చెప్తే మేమందరం బయటకు వచ్చాం. ఆహా, అంటే ఇంకా కోడళ్ళని పరిచయం చేయలేదన్నమాట. తాతయ్య, మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి. పెళ్లి విషయంతో పాటు అన్ని విషయాలు మావయ్య గారితో చెప్పాలంటే మీరే కరెక్ట్. నేను ఇప్పుడే బయలుదేరతాను కావేరి. అలాగే తాతయ్య, ఉంటాను. సరేనమ్మా. ఆ ఇంటికి ఇప్పుడే నిజమైన పండగ వచ్చింది. అంతా పరమేశ్వరుడి కృపా కటాక్షం. సత్య, మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెప్పవేంటి? చెప్తాను, వెయిట్ చేయండి. చూస్తుంటే నువ్వేదో పిచ్చి కోపంలో ఉన్నట్టున్నావు.
విషయం ఏంటో చెప్పు సత్య. మనం ఇప్పుడు వెళ్తుంది ఆ కార్తీక ఇంటికి. కార్తీక అంటే నీ సౌతి దగ్గరకా? అవును. ఇప్పుడు అక్కడికెందుకు? ఆ కార్తీక జుట్టు పట్టుకొని ఇంటికి తీసుకురావడానికి. హా? అంత అర్జెంటుగా ఇప్పుడు కార్తీక విషయం ఎందుకు? మా మావయ్య గారు కోలుకున్నాక ఈ విషయం బయటపెట్టి బ్లాస్ట్ చేద్దాం అనుకున్నాను. ఆ టైం ఇప్పుడొచ్చింది కదా పిన్ని. ఓ నాయనో, ఇంత సడన్ గా ఈ డెసిషన్ తీసుకున్నావేంటి సత్య? పిన్ని, ఇది కరెక్ట్ టైం. స్వామి, మీ ఫోటో చూస్తుంటే మీలాంటి కొడుకు పుడతాడంట. అందుకే చూస్తున్నాను స్వామి. సత్య, ఇప్పుడే ఈ విషయం బయట పెట్టడం కరెక్ట్ కాదు. నా మాట విను సత్య. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు, ఒక్క నేను తప్ప. అందుకే వద్దంటున్నాను సత్య. ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండటం నేను ఒప్పుకోలేకపోతున్నాను పిన్ని. ఇదేం శాడిజం సత్య? పిన్ని, నాది నాది శాడిజమా? అబ్బా, అది కాదు సత్య. ఆ కుటుంబం వల్ల నా జీవితం నాశనమయ్యింది. అఖిల్ నన్ను కాదని కావేరిని పెళ్లి చేసుకున్నాడు. అది నా మీద వాడు చూపించిన శాడిజం. నిజమే నిజమే. నా మొగుడు నన్ను కాదని ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. అది వాడు నా మీద చేస్తున్న శాడిజం. శాడిజం శాడిజం శాడిజం. సత్య సత్య, అమ్మో, ముందు డ్రైవింగ్ జాగ్రత్తగా చెయ్యమ్మా. నన్ను చీకొట్టిన ఆ కుటుంబం మొత్తం శాడిస్ట్లే. వాళ్ళు చేసేది భయంకరమైన శాడిజం. నిజమే నిజమే. వాళ్ళు నా మీద చేసిన దుర్మార్గానికి ఇప్పుడు పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. అందుకే ఆ కార్తీక ఇష్యూని బ్లాస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇందాక మీ మావయ్య స్పృహలోకి వచ్చినప్పుడు సంతోషంగానే ఉన్నావు కదా, ఇంతలో ఇంత కోపం ఎలా వచ్చింది సత్య? పిచ్చి పిన్ని, పిచ్చి. మా మావయ్య స్పృహలోకి వచ్చినప్పుడు నా గుండెల్లో అగ్ని పర్వతాలు రగిలిపోతున్నాయి. అది నాకు నాకు మాత్రమే తెలుసు. అమ్మో, సత్య, కార్తీక ఇంటికి వచ్చేసామా? అవును, వచ్చేసాం. దాన్ని జుట్టు పట్టుకొని లాక్కొనొస్తాను. అమ్మో సత్య, ప్లీజ్ సత్య, నా మాట వినమ్మా. ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నేను చేసేది కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్.
అమ్మో, వీళ్ళిద్దరి మధ్య మనం ఉండకూడదు. అరే మీరా? కారు చిన్న సౌండ్ వస్తే మా వారు వచ్చారేమో అనుకున్నాను. రండి రండి. ఓసి దీనమ్మ కడుపు మాడా, ఇది శాడిస్టులకే శాడిస్టులా ఉంది. ఇంత కోపమా? నా నడుం విరిగిపోయేలా ఉంది. అమ్మో, నడుం నొప్పి. ఇప్పుడు సత్య జుట్టు పట్టుకుంటుంది, కార్తీక కెవ్వుమని కేక పెడుతుంది. అమ్మో, సడన్ సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను కార్తీక. అమ్మో, కోపం చూసి భయపడ్డాను సత్య. దారిలో వెళ్తూ సడన్ గా నువ్వు గుర్తొచ్చావు, అందుకే జస్ట్ చూసిపోదామనొచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. అవును, రెగ్యులర్గా చెకప్కి వెళ్తున్నావా? బేబీ గ్రోత్ ఎలా ఉంది? ఫైన్. సత్యకు ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఏమీ తెలీదు. అయ్యో, బయటే నిలబెట్టి మాట్లాడేస్తున్నాను, లోపలికి రండి. సరే. ఎక్స్క్యూజ్ మై. ఏంటి? నేను బయటకొచ్చాను. సరే సరే, వస్తున్నాను. సారీ కార్తీక, మా ఆయన అర్జెంటుగా ఎక్కడున్నా ఇంటికి రమ్మంటున్నారు. అయ్యయ్యో, ఫ్రెండ్ దగ్గర ఉన్నానని చెప్పలేకపోయారా? పర్వాలేదు కార్తీక, ఇంకో రోజు మొత్తం మీ దగ్గరే ఉంటాను. బోలెడని ముచ్చట్లున్నాయి, ఫ్రీగా మాట్లాడుకుందాం. అలాగే. ఓకే, బాయ్. బాయ్. సీ యూ. అదేదో చేస్తాను, ఇదేదో చేస్తానని హ్యాపీగా చెయ్యి పోస్తుందేంటి? అబ్బబ్బబ్బబ్బా, సీట్లో నక్కి నడుములు పట్టేశాయి. అవును, మీరెందుకు దాక్కున్నారు? పిన్ని, పరిచయం చేసుకోవచ్చు కదా. అదేదో సామెత చెప్పినట్టు మీ మధ్య నేను నలిగిపోవడం నాకిష్టం లేదు తల్లి. మీరు చెప్పినట్టు కార్తీక ఇష్యూని అప్పుడే బ్లాస్ట్ చేయకూడదనిపించి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాను. మొన్న బ్లాస్ట్ చేయమని చెప్పినప్పుడు వద్దన్నావు, ఇప్పుడేమో బ్లాస్ట్ చేస్తాను అంటావే. మీ మావయ్య ఈ రోజే కోలుకున్నారు. ఈ ఇష్యూ తెలిస్తే అమ్మో, ఆయన మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతే అది నిజమే. అప్పుడు నీ సమస్య పెద్ద గీత ముందు చిన్న గీత అయిపోతుంది. నిజమే పిన్ని, ఇప్పుడు నిఖిల్ నన్ను దగ్గరికి రానివ్వడం లేదు. అవునా? బెడ్రూమ్లో కింద పడుకుంటున్నాను. అయ్యో రామా, మరి ఇలాంటి టైంలో నువ్వు ఎంత బ్లాస్ట్ చేసినా ప్రయోజనమే లేదు సత్య. అవును, ముందు వాడి మనసులో తిరిగి స్థానం సంపాదించుకోవాలి. అంతా బావుందన్నాక అప్పుడు పేల్చాలి. దేనికైనా సమయం సందర్భం రావాలి కదా సత్య.
నిజమే పిన్ని. పట్టరాని కోపంతో నేను ఛ! ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. అమ్మయ్యా, ఈ శాడిస్ట్ కంట్రోల్లోకి వచ్చింది. యాండి, వీళ్ళిద్దరూ ఎవరూ అన్నారు కదా? తను మనింటి పెద్ద కోడలు కావేరి. అఖిల్, ఇద్దరూ కలిసి నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి. అలాగేమ్మా. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు వర్ధిల్లండి. మావయ్య, అత్తయ్య మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఈరోజు మీరిలా మా ముందు నిలబడ్డారు అంటే అది అత్తయ్య ప్రేమాభిమానాల సంకల్ప బలం. అమ్మ నా కావేరి, రాడ్డు దించావుగా, మీ మావయ్య హాంఫట్. మీ పెద్ద కోడలు ఎలా ఉంది? మాటలు రావట్లేదు సుశీల. సాక్షాత్తు లక్ష్మీదేవే మనింటి కోడలైనట్టుంది. పెద్ద కోడల్ని చూసిందే ఇప్పుడు లక్ష్మీదేవి అని కాంప్లిమెంట్ ఇచ్చేశాడు. మరి నాకేమిస్తాడు ముసలోడు? అఖిల్, మీ ఇద్దరిది చూడముచ్చటైన జంట. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు. నేను కోమాలో ఉన్నప్పుడు పెళ్లి జరిగిందని నాకు అర్థమైంది. బట్ ఆ వివరాలు ఇంకా నాకు మీ అమ్మ చెప్పలేదు. అవునానా? అవన్నీ తర్వాత చెప్తానండి. ఇప్పుడు చిన్న కోడల్ని పరిచయం చేస్తాను. మన చిన్న కోడలు సత్యాదేవి. మావయ్య గారు నమస్తే. ఆ, నేను కావేరి కోడళ్లుగా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు మీ ఆశీర్వాదాలు తీసుకున్నాం. అప్పుడు మీరు స్పృహలో లేరు. ఆ, కానీ ఏదో ఒకరోజు మీరు రికవరీ అయ్యి మమ్మల్ని చూసి సంతోషంతో ఉప్పొంగిపోతారని ఎక్స్పెక్ట్ చేశాను. అనుకున్నట్టుగానే జరిగింది. సో చాలా చాలా సంతోషంగా ఉంది మావయ్య గారు. భగవంతుడు ఆవగింజంత అదృష్టాన్నిచ్చాడమ్మా. అందుకే ఈరోజు మీ మధ్య సంతోషాల జడివానలో తడిసి ముద్దవుతున్నానమ్మా. గాడ్ ఈస్ గ్రేట్. డాడీ, మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం డాడీ.
మీ చిన్న కోడలు ఎలా ఉందండి? అందాల రాశిని కోడలుగా తీసుకొచ్చావు. ఎలా ఉంది అంటే ఏం చెప్పను. హలో సత్య, మీరెవరు? తనిందాక మా ఇంటి దగ్గరకు వచ్చారు. హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయారు. అయ్యో, నేను తీసుకొని వచ్చేస్తాను, కానీ ఇంటి అడ్రస్ చెప్పండి.